మీ ఇంట్లో నీ లవ్ మ్యాటర్ చెప్పగానే ఆ అబ్బాయితోనే పెళ్లి కొప్పేసుకున్నారా? నీకు మేం కావాలో వాడి కావాలో తేల్చుకో, నువ్వు మేం చూపించినోడే పెళ్లి చేసుకోవాలి లేకపోతే చచ్చిపోతావు అని బెదిరించలేదా? మీ పెళ్లికి ఓన్లీ ఫ్రెండ్స్ క్లోజ్ రిలేటివ్స్ నే పిలుస్తున్నారా? మీ ఇంట్లో ఒప్పుకున్నారా? మినిమం అటు 20 మంది ఇటు 20 మంది అన్నా లేకపోతే అది పెళ్లి అవుతుంది, నలుగురు ఏమనుకుంటారు అనలేదా? పెళ్లి ఖర్చులు చెరుసగం పెట్టుకున్నారా? కట్నం కూడా లేదా? గిఫ్ట్స్ రూపంలో ఏమైనా ఇచ్చారు? గిఫ్ట్స్ కూడా లేవా? పెళ్లి కొడుకోళ్ళ అమ్మ నాన్న అసలు ఏం అడగలేదా? పెళ్ళవగానే మీ ఇద్దరు సపరేట్ గా ఉంటా ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పేసుకున్నారా? వాళ్లే కొత్త ఇల్లు చూసి పెట్టారా? అదేంటి నా కొడుకుని చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను, పెళ్ళవగానే నా కొడుకుని నాకు దూరం చేసింది అని మీ అత్తగారు అనలేదా? పిల్లలు ఇప్పుడే వద్దనుకుంటున్నారా? పెళ్ళైన సంవత్సరానికల్లా మనోడు కావాలి అని మీ అత్తగారు అడగట్లేదా? కావాలంటే వీడిని పెంచుకోమని కుక్క పిల్లని తెచ్చిచ్చావా? ఆవిడ సరే అన్నారా? ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక నువ్వు వంట చేస్తే మీ ఆయన అంట్లు తవ్వుతాడా? అదేంటి ఇంటి పని నీ బాధ్యత అని ఆయన రెస్ట్ తీసుకోడా? మీ అత్తగారు ఉన్నప్పుడు కూడా నీకు ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ వేసుకుంటావా? షార్ట్స్ స్లీవ్లెస్ వేసుకుంటే మా కుటుంబం పరువు పోతుంది అనరా? ఆవిడ కూడా స్లీవ్లెస్ వేసుకుంటారా?